హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా చికెన్ లెగ్ పీస్తో కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన కర్రీ మనకు అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. మనం ఈ విధంగా లెగ్ పీస్తో కర్రీ చేసుకున్నామంటే మనకు తిక్కు గ్రేవీతో ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ సాజీరా, 2 ఇలాచి, అలాగే ఒక 10 వరకు లవంగాలు, 2 ఇంచెస్ చెక్క, ఒక 5-6 పచ్చిమిర్చిని అలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిలో 4 మీడియం సైజు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఆనియన్ని వేసుకొని ఆయిల్లో కలిసేలాగా బాగా కలిపేసుకొని, ఆనియన్ త్వరగా మెత్తపడడం కోసం సాల్ట్ ముందుగానే వేసుకోవాలండి. ఇలా ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసేసుకొని మనం ఈ ఆనియన్ని మెత్తపడే వరకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే మనకు చికెన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని, వీటిలోకి 1 స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని వీటిలోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనాను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం చికెన్ని వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చికెన్ని వేసుకుంటే మనకు చికెన్ తిక్కు గ్రేవీతో చాలా బాగుంటుందండి. 400 గ్రామ్స్ వరకు చికెన్ని తీసుకున్నానండి. మనం చికెన్ని ముందుగా ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటిపైన స్కిన్ని తీసేసి ఈ విధంగా లోపటి వరకు ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా లోపలి వరకు ఘాట్లు పెట్టుకుంటేనే మనకు చికెన్ లెగ్ పీసెస్ ఈజీగా ఉడికిపోతాయండి. ఇలా తీసుకున్న చికెన్ని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ పైన ఒక్కొక్కటిగా పెట్టేసుకొని ముందుగా కలపకుండా మూతతో కవర్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. మూతతో కవర్ చేసి ఒక 1 మినిట్ కుక్ చేసిన తర్వాత ఇప్పుడు మూతని తీసేసుకొని మనం ఈ లెగ్ పీస్ని ఇప్పుడు ఆనియన్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వలన మనకు ఈజీగా ఉడికిపోతుందండి. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఈ లెగ్ పీస్ని మసాలాలు వేయక ముందు ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఇప్పుడు వీటిలోకి మసాలా వేసుకొని చికెన్ని చేసుకోవాలండి. చూసారు కదండి, మనకు ఒక 5 మినిట్స్ ఉడికించడం వలన చికెన్ మనకు ఒక 50% ఉడికిపోతుంది. మనం చికెన్ని ఆయిల్లో ఉడికించడం వలన మనకు నీచు వాసన లేకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని 2 టీ స్పూన్స్ కారం, 2 టీ స్పూన్స్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ వరకు కస్తూరి మేతిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం కస్తూరి మేతి వేయడం వలన మనకు చికెన్ మంచి ఫ్లేవర్ వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మసాలాలు మొత్తం వేసేసుకొని చికెన్లో కలిసేలాగా లెగ్ పీస్కి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మూతతో కవర్ చేసుకొని మనం ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత చూసారు కదా, మనకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఆ తర్వాత మనం ఒకసారి అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఒక చిన్న సైజు టమాటోని తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటో ప్యూరీని వేసేసుకొని లెగ్ పీస్కి పట్టేలాగా బాగా కలిపేసుకొని మరొక 3 మినిట్స్ మూతతో కవర్ చేసి కుక్ చేసుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీస్ కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, మనకు చికెన్ చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మనం వీటిలోకి కొంచెం కొత్తిమీర, పుదీనాని కూడా వేసేసుకొని 1 మినిట్ పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీస్ కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా తిక్కు గ్రేవీతో ఇలా కర్రీ చేసుకున్నామంటే చికెన్ లెగ్ పీస్ కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా రెడీ అయిన చికెన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసి కొత్తిమీర, ఆనియన్తో గార్నిష్ చేసుకున్నామంటే చికెన్ లెగ్ పీస్ కర్రీ రెడీ అయిపోతుందండి. మనం ఇలా చేసుకున్న చికెన్ వేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి చాలా బాగుంటుందండి. సింపుల్ ప్రాసెస్లో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.